హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. వెజ్ ప్రియుల కోసం మరొక మంచి రెసిపీ. ఈరోజు ఎంతో కమ్మగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాను. ఎప్పుడూలాగానే అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాను. పొట్లకాయ పైనున్న చేదంతా కూడా స్పూన్ సహాయంతో మొత్తం కూడా గీకేసుకున్నాను. ఇలా ఎందుకు చేస్తారో తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్లో తెలపండి. అన్నీ గ్రీన్ కలర్‌లో భలేగా కనిపిస్తున్నాయిలే. పచ్చిమిర్చి అయితే కొద్దిగా గట్టిగానే వేసుకుంటున్నాను. పచ్చడంటే ఆ మాత్రం కారం ఉండాలి. అందులోనూ పెరుగుతో చేసే పెరుగు పచ్చడి కనుక పచ్చిమిరపకాయలు గట్టిగా వేసుకుంటేనే బావుంటుంది. ఇంకా రంగంలోకి వెళ్ళిపోతే సుమా కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను. అవి వేగాక ఈ పొట్లకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. పెద్దగా శ్రమలేని పచ్చడి, రుచిగా కమ్మగా ఉండే పచ్చడి, అధికంగా ఆయిల్ అవసరం లేని పచ్చడి, ఆరోగ్యానికి ఎంతో మంచి పోషకాలున్న పచ్చడి. నిజమండి. ముక్కల్ని కొద్దిగా ఇలా వేయించుకోవాలి. గమనిస్తే ఆయిల్ అయితే వేయలేదు. పచ్చడి తాలింపులో మాత్రం కొద్దిగా గట్టిగానే వేస్తానండోయ్. ఇదిగోండి ఈ విధంగా నీళ్లను చిలకరించుకుని మూత పెట్టుకుని ముక్కల్ని మగ్గనిస్తే సరిపోతుంది. ఈ ముక్కలన్నిటికీ ఈ మాత్రం చింతపండైతే పడుతుంది. కొద్దిగా పులుపును జోడిస్తే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. ముక్కలైతే చక్కగా మగ్గాయి. ఇప్పుడు కాసేపు అలా చల్లారనివ్వాలి. ఈలోగా ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీరగం, ఆ మాత్రం కల్లుప్పు, చింతపండు వేసుకుని అలా ఒకసారి మిక్సీ వేసుకుందాం. కచ్చాపచ్చాగా నలిగాయి కదా! ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కల్ని వేసుకుని మరీ మెత్తగా ఆడుకున్నా బాగోదు. చూసుకుంటూ జాగ్రత్తగా మిక్సీ వేసుకోవడమే. ఇప్పుడు తాలింపు వేసుకునే ముందు అయ్యో! పొట్లకాయ గురించి తెలుసుకోపోతే ఎలాగూ? యునిక్ డైరీస్ చెప్తాను వినండి. పొట్లకాయ శరీరాన్ని చల్లబరిచే లక్షణాలు కలిగి ఉంటుంది. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా అవసరమయ్యే అన్ని పోషకాలను అందిస్తుంది. పొట్లకాయలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. కొవ్వు పదార్థం అసలే ఉండదు. ఫైబర్లు అధికంగా ఉంటాయి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది. పొట్లకాయ సారం గుండె సంబంధిత సమస్యలను అరికట్టడంలో సహాయపడుతుంది. వేసవిలో పొట్లకాయను తినడం చాలా ఆరోగ్యకరం. మరింకేంటి? పొట్లకాయ ఫ్రై, పొట్లకాయ ఇగురు, పొట్లకాయ పాలకూర, పొట్లకాయ నూపప్పు, పొట్లకాయ పొట్లకాయ పొట్లకాయ. మన ఛానల్లో సమ్మర్లో వచ్చే రెసిపీస్ ఏమంటారు? ఇక మన పచ్చడికి తాలింపు వేసేసుకుందాం. ఎండుమిర్చి, మళ్ళీ వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఈ శనగపప్పుని కాస్తంత ఎక్కువే వేసుకుంటున్నానండి. ఇక ఆఖరిగా కరివేపాకు. అబ్బా! చిటపట్లాడుతోంది. ఇక ఆఖరిగా మిక్సీ పట్టుకున్న పొట్లకాయ మిశ్రమాన్ని పెరుగులో వేసుకోవడమే. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చిక్కటి పెరుగు అలానే తియ్యటి పెరుగైతే ఈ పచ్చడి మరింత కమ్మగా ఉంటుంది. పెరుగుని తినని పిల్లలుంటారు. ఈ పెరుగు పచ్చడి చేసి పెట్టండి. చక్కగా తినేస్తారంటే నమ్మండి. అంతెందుకండి, వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కలుపుకుని 2 ముద్దలు తిన్నా ఆహా! మధురం. ఎంత కమ్మగా ఉంటుందో చెప్పలేను మరి. ఈ పచ్చడి తెలియని వాళ్ళు ఉంటే నమ్మకం ఉంచి ఒక్కసారి ట్రై చేయండి. పొట్లకాయ పెరుగు పచ్చడి. గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట. ఆహా! హాయిగా ఆరోగ్యంగా ఉండండి. మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కామెంట్స్‌తో నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలానే ఈరోజు ఒక మంచి రాములవారి పాటతో శ్రీరామనవమి దగ్గరలో ఉందని ఆ సీతారాముల పెయింటింగ్ వేశాను. వీడియో అయితే ప్రొవైడ్ చేయలేకపోతున్నాను. జానకి కన్నులా జలది తరంగం హా జానకి కన్నుల జలది తరంగం
తు హిమాచల ప్రణయ కీర్తనం సాగర సంగమమే